వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా నివాళులర్పించిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. అమెరికాలో కన్నప్ప ప్రీమియర్లు బుకింగ్స్ ఓపెన్. శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా నివాళులర్పించిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత అనేక సంవత్సరాలుగా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క బలిదాన దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. భారతీయ జనతా పార్టీ కంటే ముందు 1951లో భారతీయ జనసంఘ్ స్థాపించుకోవడం జరిగింది. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో వ్యవస్థాపక అధ్యక్షులుగా భారతీయ జనసంఘ్ను ప్రారంభించుకోవడం జరిగింది. మనకందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చిన తర్వాత నాటి ప్రధానమంత్రిగా వ్యవహరించినటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారు పూర్తిగా ఆ రోజు జమ్మూ కాశ్మీర్ విషయంలో కానీ లేక ఆర్టికల్ 370 విషయంలో కానీ మరి ఏ రకంగా దూరదృష్టి లేకుండా తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం ఆయన రోజు దేశాన్ని తాకట్టు పెట్టడం జరిగింది. ముఖ్యంగా పాకిస్తాన్కు కాశ్మీర్లోని కొంత భాగాన్ని అప్పగించడం జరిగింది. ఆ రోజు తొలి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు నెహ్రూ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి భారతీయ జనసంఘ్ను స్థాపించి ఆ రోజు కాశ్మీర్ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందంటే దేశమంతా 3 రంగుల జెండా ఉంటే, త్రివర్ణ పతాకం ఉంటే, కాశ్మీర్కు ప్రత్యేకంగా మరొక జెండా ఉండేది. దేశానికి ప్రధానమంత్రి ఉంటే జమ్మూ కాశ్మీర్ కూడా మరొక ప్రధానమంత్రి పేరుతో మరొక పదవి ఉండేది. దేశమంతా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటే మరి కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి 370 ఆర్టికల్ ద్వారా ప్రత్యేకమైనటువంటి హక్కులు అధికారాలు కల్పించడం జరిగింది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎక్కువ శాతం కూడా గోదావరి ప్రవహించే ప్రాంతం. ఆ గోదావరి నీళ్ళతోటే ఎక్కువ పంటలు తీసిన ప్రాంతం మా కరీంనగర్. మిడ్ మానేరు కానీ, ఎల్ఎండి కానివ్వండి, అప్పర్ మానేరు కానివ్వండి, ఈ ప్రాంతం మొత్తం కూడా కాళేశ్వరం జలాలతోటి సస్యశ్యామలమైంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి అయి ఉండి మరి అతనికి కేంద్రం నుంచి సమాచారం సక్క లేకనా, లేకుంటే తనకు అవగాహన సక్క లేకనా, ఒక తప్పుడు ఆరోపణతో ప్రజలకు తప్పుడు సంకేతం పంపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తనకు కావాల్సుకొని చెప్తుండా, లేకుంటే తనకు అవగాహన లేకనే, ఇన్ఫర్మేషన్ లేక చెప్తుండా, కానీ ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా తప్పు పట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తన ఊకే మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో కూడా తప్పుడు సంకేతం పోయే ప్రయత్నం ఉన్నది. ఇదేదో పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఇష్యూ అని అనుకోవద్దు, కానీ రాష్ట్ర భవిష్యత్తు సంబంధించిన ఇష్యూ కాబట్టి, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే ఇష్యూ కాబట్టి, ముఖ్యంగా మా కరీంనగర్ జిల్లా ప్రాంతం యొక్క రైతులకు సంబంధించిన ఇష్యూ కాబట్టి, గోదావరి జలాలు పోయి కాబట్టి ఇది యొక్క తప్పుడు సమాచారంతో ప్రజలకు తప్పుడు సంకేతాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని రెక్టిఫై చేసే బాధ్యత
ఒక మాజీ మంత్రిగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీకు చెప్పే బాధ్యత ఉంది మీ ద్వారా ప్రజలకు. మాకు నిన్నటి నుంచి ఒక అనుమానం వస్తుంది, మరి ఈ రాష్ట్రంలో పరిపాలించే కాంగ్రెస్ ప్రభుత్వమా లేకుంటే ఎన్డీఏ భాగస్వామ్యమా? ఏపీ రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్యం చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే అక్కడ పోయి మా చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామ్యం మేము సపోర్ట్ చేస్తాము అని మోడీ వచ్చి యోగా చేసినట్టు ఈయన చేస్తే చెప్పుకోవచ్చు, పోలవరం డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుతుంటే ఎవరిని కాపాడుతందుకోసము ఈ బండి సంజయ్ ఇలా మాట్లాడుతూ, దాంతోపాటు ఈ బీజేపీ నాయకులందరంగా ఎవరిని కాపాడుతున్నారు? ఇంకా కూడా వాళ్ళకి భ్రమ ఉంది. మా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటారు ఏంది? పొద్దున్నేస్తే ప్రభుత్వాన్ని విమర్శించాలంటే మా కేసీఆర్ విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఈరోజు మారిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం సోయి కూడా లేకుండా పోయింది. ఎగ్జాంపుల్ దయచేసి నిన్న బండి సంజయ్ కొన్ని మాటలు మాట్లాడిండ్రు, దానికి పాయింట్ టు పాయింట్ మీకు క్లారిఫికేషన్ మీ ద్వారా ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. నిన్న ఒకటి సిడబ్ల్యూసి లెటర్ను పబ్లిక్ కరీంనగర్లో ప్రెస్కు రిలీజ్ చేశాడు. అందులో ఏమన్నాడు, తొమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎవరు? బండి సంజయ్ గారు అని ఇదే లెటరు దాన్ని సూచించడం జరిగింది. సిడబ్ల్యూసి పంపిన లెటరు. ఇదే లెటర్ను కూడా మళ్ళీ మీ ద్వారానే నేను ప్రజలకు చెప్తున్నా, ఏదైతే నిన్న మన బండి సంజయ్ సిడబ్ల్యూసి లెటర్ బహిర్గతం చేసిండ్రో అందులో అంశాలను క్రోడీకరించిండో అదే అంశాన్ని కూడా ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈయన మధ్య సగమే చదివి ప్రజలకు చెప్పిండు, ప్రెస్కు సగమే చెప్పిండు, మొత్తం కంప్లీట్ కాలే. నిన్న బండి సంజయ్ చెప్పిన వార్డులో తమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీలు నీటి ఉన్నా కూడా అక్కడ దాన్ని ప్రాజెక్టు కట్టకుండా తీసుకుపోయి మేడిగడ్డ కట్టిరు. దానికి కారణం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలో రైతు భరోసా ఇవ్వాలంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ముందు రైతుల నిరసన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ శివార్లో అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, శంకర్పల్లి, బాలాపూర్, గండిపేట్, షేర్లింగంపల్లి, హైతనగర్ మండలాలతో పాటు పలు మున్సిపాలిటీలు విస్తరించి ఉన్నాయని, ఇక్కడ ఎవరూ వ్యవసాయం చేయడం లేదని, మొత్తం ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు ఉన్నాయన్న కారణంతో సర్కారు రైతు భరోసాను నిలిపివేశారు. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, మహేశ్వరం, శంకర్పల్లి, బాలాపూర్ మండలాలతో పాటు తుక్కుగూడ, ఆదిపట్ల, ఇబ్రహీంపట్నం తదితర మున్సిపాలిటీలో రైతులు వేలాది ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. నా పేరు రామరెడ్డి, నాకు 4 ఎకరాల గుంటలు ఉంది. ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ వచ్చిన నుంచి రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఏది కూడా కాలేదు. ఈ రేవంత్ రెడ్డి, ఈ దొంగ రేవంత్ రెడ్డి ఎన్ని పోతాడో అప్పుడు పీడ పోతుంది ఈ ఊళ్ళకు. ఈ దొంగ రేవంత్ రెడ్డి ఈయన ఏం చేస్తున్నాడు, ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, రంగారెడ్డి ఏం చేస్తున్నాడు, సామెతలు మస్తు చెప్తాడు, రుబాబులు కొడతాడు, ఎవరిని మంగళ రాస్తాడు అని రుబాబు. ఎక్కడ పోయినాయి మరి పైసలు? వాడు వాని నియోజకవర్గానికి ఇయ్యనప్పుడు వాడు ఏం చేయన్నాడు, రాజీనామా చేసి రమ్మాను, మళ్ళీ ఎన్ని ఓట్లు పడితే తెలుస్తుంది. మాకు రుణమాఫీ కానీ ఈ రైతు బంధు కానీ సక్రమంగా అన్ని రాష్ట్రంలో ఇచ్చినట్టు మాకు ఇవ్వాలి. అన్ని మండి మాటలు మాట్లాడితే రేవంత్ రెడ్డిని ఊళ్ళలో తిరగనియం. ఊర్లో రైతులు లేరంటే అంత డబ్బులు ఉన్నోళ్ళే ఉంటారట కదా. ఆడికేమో తెలుసా, ఆడు రౌడీ లంజా కొడుకు ఆడు. ఆయనకేం తెలుసు ఊళ్ళో రైతులు లేరని చెప్పేందుకు? మొత్తం ఏడ చూడు రైతులు లేని రాజ్యం ఉంటుందా? సంబంధం ఆ రింగ్ రోడ్ మాకు భూ పెడుతుందా? లేకపోతే ఆయనకి గుండా లంజా కొడుకు ఆయనకి ఏం తెలుసు? ఇది అంతా మరి ఏమడుతున్నావు? రుణమాఫీ కానీ రైతు బంధు కానీ సక్రమంగా టైంకి ఇవ్వాలి. ప్రముఖ నటీనటులతో భారీ బడ్జెట్తో రూపుదిద్దుకున్న కన్నప్ప చిత్రం అమెరికాలోని తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా యుఎస్ ప్రీమియర్లకు సంబంధించిన కీలక వివరాల్లో చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. అమెరికాలో కన్నప్ప సినిమా గ్రాండ్ ప్రీమియర్ షోలు జూన్ 26వ తేదీన ప్రదర్శితం కానున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రీమియర్లు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అమెరికాలో వాసారా ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తోంది. ది లెజెండ్ రైజెస్, ది ఫెయిత్ ఇగ్నైట్స్, విట్నెస్ ది ఎపిక్ సాగా ఆఫ్ డివోషన్ అండ్ కరేజ్. వీళ్ళు ఉదయిస్తున్నారు, విశ్వాసం ప్రజ్వలిల్లుతోంది, భక్తి మరియు ధైర్యంతో కూడిన ఈ వీరగాథను వీక్షించండి అనే క్యాప్షన్తో గ్రాండ్ ప్రీమియర్ షోల వివరాలను మేకర్స్ పంచుకున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రీమియర్ షోల కోసం టికెట్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమైనట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రేక్షకులు తమ టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవాల్సిందిగా సూచించారు. కన్నప్ప టైటిల్ పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ పురాణాల్లోని భక్తి తత్పరతను, అసామాన్య ధైర్యాన్ని వెండితెరపై ఆవిష్కరించనుంది. తెలుగు సినీ చరిత్రలో ఇదొక గొప్ప దృశ్య కావ్యంగా నిలిచిపోతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ ఓ కీలకమైన ఉత్కంఠభరితమైన నైట్ యాక్షన్ సీక్వెన్స్ ను విజయవంతంగా పూర్తి చేసినట్లు సమాచారం. ఈ యాక్షన్ ఘట్టాన్ని సహజమైన లైటింగ్ కి పేరు పొందిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తన కెమెరాలో బంధించారు. ఈ నైట్ యాక్షన్ సీక్వెన్స్ ను గ్రేటీ విజువల్స్తో కూడిన అద్భుతమైన ఘట్టంగా చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు. నటుడిగా రామ్ చరణ్ అంకిత భావాన్ని, నటనను ప్రశంసిస్తూ ఆయన సెట్లో నిప్పులు జరుగుతున్నారని రత్నవేలు పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా కోసం భారతీయ సినిమాలో మునుపెన్నడూ చూడని విధంగా ఒక భారీ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ ట్రైన్ ఎపిసోడ్ కోసం ప్రఖ్యాత ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కౌలా అత్యంత శ్రద్ధతో సెట్ను రూపొందించారని, ఇది భారతీయ సినిమా యాక్షన్ ప్రమాణాలను మరో స్థాయికి తీసుకెడుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. జూన్ 19 వరకు చిత్రీకరించిన ఈ సన్నివేశాలు రామ్ చరణ్ పలు సాహసోపేతమైన ప్రమాదకరమైన స్టంట్స్ చేశారని తెలిసింది. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలకు పుష్ప 2 ఫేమ్, అలాగే క్రికెట్ షాట్తో పేరుపంచిన నవకాంత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా సృష్టిస్తోన్న ఈ భారీ చిత్రానికి ప్రపంచంలో రామ్ చరణ్ పూర్తిగా లీనమై పాత్రకు ప్రాణం పోయడానికి తన సాయశక్తిలో కృషి చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లిమ్స్ జాతీయ స్థాయిలో విశేషమైన స్పందనను రాబట్టుకుంది. ఇది కేవలం క్రికెట్ లేదా స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదని, కథాపరంగా అనేక అంశాలతో ప్రేక్షకులకు వెండితెరపై ఓ విందు భోజనంలా ఉంటుందని తెలుస్తోంది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉండగా, ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. చిత్ర నిర్మాణ పనులు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే సాగుతున్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తూ ఉండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తూ ఉండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కౌలా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం కోఆర్డినేటర్ దళశీల రఘురాం, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ మరియు నెల్లూరు సిటీ సమన్వయకర్త ప్రవతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ మరియు గూడూరు సమన్వయకర్త మేరుక మురళీధర, సోళ్లూరుపేట సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య పార్టీ ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలు, మాజీ మంత్రివర్యులు గోవర్ధన్ అరెస్టు దగ్గర నుంచి ఈ జిల్లాలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేదానికి రావాలనుకున్న ప్రతిసారల్లా కూడా ఒక దొంగ కేసు పెట్టడం, ఒక పీటీ వారెంట్ వేయటం, ఏదో రకంగా ఇంకా కేసులు కలుపుకుంటూ ఈ కేసు ఆ కేసు అని ఆఖరికి ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారిని ఏదో అన్నారని నెల్లూరులో ఉన్న వ్యక్తి పోయి మంగళగిరిలో ఒక కేసు పెట్టి దాని మీద కూడా ఒక సోషల్ మీడియా కేసు అని చెప్పి ఈ విధంగా ఎన్ని రకాలుగా ఒక అబద్ధపు కేసులు పెట్టి ఇబ్బందికి గురి చేస్తున్నారు. అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, స్థానిక నాయకులు పెద్దలు గోవర్ధన్ రెడ్డి కానీ, ఇంకా ఏవే నాయకుల మీద కానీ ప్రజల్లో ఇంకా ప్రేమ గౌరవం పెరుగుతూ ఉంది. ప్రజల అండదండలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అండదండలు ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్న మొత్తం ఏకతాటి మీదకి రావడం జరుగుతుంది. తప్పకుండా ఏదైతే 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ అన్నని కలవటం జరుగుతూ ఉంది. వాళ్ళు ఎన్ని ఒకవేళ ఏదో పీటీ వారెంట్ వేసో ఏ రకంగా గోవర్ధన్ రెడ్డిని అక్కడ లేకుండా చేయాలనుకున్నా కూడా తప్పకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రావటం జరుగుతోంది. ఈరోజు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఎంత ఉంటుందో, గోవర్ధన్ రెడ్డి గారిది ఎంత అక్రమ అరెస్ట్ అనే దానికి ఆ రోజు రాబోయే జనస్పందన కానీ అన్నీ కూడా చూడబోతా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, తప్పకుండా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. తప్పకుండా ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకోవటం తప్పదని చెప్పి తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా నివాళులర్పించిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. అమెరికాలో కన్నప్ప ప్రీమియర్లు బుకింగ్స్ ఓపెన్. ఇవి ఇప్పటివరకు నబలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.